స్పర్ధయా వర్ధతే విద్య అంటారు. ఇద్దరు చదువుకునే వాళ్ళ మధ్యన అసూయ ఉండాలి, ద్వేషం ఉండాలి, వాళ్ళిద్దరు అట్లా అసూయ ద్వేషంతో బాగా చదువుతారు అన్నటువంటి. ఇప్పుడు స్పర్ధయా రాజకీయ ప్రయోజనం అన్నటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున సజ్జల రామకృష్ణారెడ్డి గారి తాజా ప్రెస్ కాన్ఫరెన్స్ వస్తే అర్థమవుతుంది. తెలుగుదేశం పార్టీ డామినేట్ రోల్ పోషిస్తోంది, జనసేనలో అభ్యర్థులు ఎవరు ఉండాలో అదే నిర్దేశిస్తోంది, భారతీయ జనతా పార్టీలో అభ్యర్థులు ఎవరు ఉండాలో అదే నిర్దేశిస్తోంది, ఆయా పార్టీల మీద తెలుగుదేశం పార్టీ పెత్తనం చేస్తుంది. ఎస్, ఇక్కడే అసలు లాజిక్ ఉంది. ఏంటి, జనసేనలోనూ అసంతృప్తి ఉంది, బీజేపీలోనూ అసంతృప్తి ఉంది. కానీ వాళ్ళ పార్టీలు క్రమశిక్షణ పేరుతో బయటికి మాట్లాడుతూ నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోవర్టు అంటానని పవన్ కళ్యాణ్ ముందే అనౌన్స్ చేశాడు. నాగబాబు వార్నింగ్ ఇచ్చేశారు. భారతీయ జనతా పార్టీలో ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్పుకోవాలో తెలియదు, బయటకు వచ్చి మాట్లాడేటటువంటి అలవాట్లు వాళ్ళకి తక్కువ, అయితే వాళ్ళ అధిష్టానం దగ్గర చెప్పుకుంటారు. కానీ కాబట్టి వాళ్ళలో ఉన్న అసంతృప్తిని, ఇదిగో మీకు అక్కడ అన్యాయం జరిగింది కదా, కాబట్టి దానికి ప్రత్యామ్నాయంగా మీరు మమ్మల్ని ద్వేషించినప్పుడు మాకు అనుకూలంగా ఉండండి అని చెప్పేటటువంటి విభజించి పాలించు సూత్రాన్ని పాటిస్తున్నట్టుగా అనిపించింది సజ్జల గారు వెళ్ళి వాళ్ళ దాని గురించి ప్రెస్ మీట్ పెట్టడంతో.